సార్ పవన్ కళ్యాణ్ 11 రోజుల పాటు ప్రాయశ్చిత్త దీక్ష పట్టారు. అయితే దీనికి సంబంధించి ట్విట్టర్ లో ఒక పెద్ద ఆర్టికల్ రాసినట్టు అనిపించింది. దీని గురించి మీరేమంటారు సార్? ప్రాయశ్చిత్త దీక్ష రిటర్న్ బై ఏ దీక్షితులు ఏంటాడు ఆర్ త్రివిక్రమ్ ఉంటాడు అతను కూడా పొందులే కాబట్టి ఈ రాయమంటే రాసి ఉంటాడు. రాసేవాళ్ళు ఎటు ఉంటాడు మళ్ళీ ఒకటి మీద అమ్మాయిలు స్కాండల్ వీళ్ళు ప్రాయశ్చిత్త దీక్ష. నేను కూడా వెంకటేశ్వర దగ్గరికి వెళ్ళి ప్రాయశ్చిత్త దీక్ష చేద్దాం అనుకున్నాను. నాకు అందమైన అమ్మాయి ఇవ్వమని సీరియస్ గా మంచి తోడు ఇవ్వమని చెప్పి అడుగుదాం అనుకుంటాం అనమాట. సో ప్రాయశ్చిత్త దీక్ష కదా అది. అదే దాన్ని ఏమంటారంటే కోటికల దీక్ష. అడుగుతాను చాలాసార్లు. నా కూడా సరిగా అమ్మాయి వచ్చింది, ఫ్రెండే, మెడ్రాస్లో ఉంటుంది అమ్మాయి. మొన్న తన ద్వారా దర్శనం అయింది. మీరు ఏమని కోరుకున్నారంటే నాకు అందమైన అమ్మాయి తోడుగా ఇవ్వమని కోరుకున్నాను. అదేంటి అలాగే అడుగుతారు? ఇంకా దేవుడిని అడుగు, ఇంకా అడుగుతావు, ఎదురైనా దేవుడిని అడగాలి కదా. అడిగానే చెప్పాను తప్పెట్టి. ఇది కూడా చాలా ఫ్రాంక్ గా చెప్తారు. అదే ఫ్రాంక్ గా చెప్తా, అబద్ధం అడండి. స్వామి ప్రపంచం అంతా బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి, అందులో నేను ఉండాలి, ఏదో చెప్తాడు కదా. అలా కాకుండా మన గుంటూరులో దీక్ష బాగానే ఉంది. నాకు ఫన్నీగా ఎలా కనిపించింది అంటే ప్రకాష్ రాజ్ అన్న దాన్ని అందరూ దుమ్మెత్తి పోస్తున్నారు. ఎందుకు తప్పుపడుతున్నారు? దీన్ని నేషనల్ ఇష్యూ చేయకంటే డిస్టర్బెన్స్ అవుతాయనే ఉద్దేశం కనబడుతుంది. తప్పేది అంటాను. అతను ఒకసారి ఒక్కొక్కప్పుడు బ్యాడ్ గా మాడినాడు, బ్యాడ్ అని చెప్పాం. ఈ బీజేపీ ఛానల్ ఒక మెట్టు పైకెక్కి ఆడెవడో బీజేపీ ఛానల్ ఇక్కడే తెలుగులో వాడు ఎదవా అటేమో మాడుతున్నాడు ప్రకాష్ రాజుని. అంటే అందరూ మాడుతున్నారు కదా, మనం కూడా మాడితే బాగుంటుందని చెప్పేసి నువ్వు మాడడానికి ఆధారం ఉండాలి కదా. స్టూపిడ్ ఫెలో. వాట్ డిడ్ హి సే? నథింగ్ రాంగ్. డోంట్ మేక్ ఇట్ దిస్ హిందూయిజం ఇస్ ఎ బిగ్ రిలీజియన్ కాబట్టి దాన్ని పెద్ద ఇష్యూ కింద ఎందుకు వై ఆర్ యూ డూయింగ్ ఇట్ అని చెప్పేసి దట్టు నేను అడిగేది. మనంగా చెప్పేది ఏంటంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు తందాన్ తాను అన్నాడనే దానికి ఏదో ఒక సందర్భం వెతుక్కున్నాడు బజ్లో ఉండటానికి. ఇది తప్పేది దొరకలేదు. లడ్డు తప్పితేనే లడ్డు పవిత్రమైన హిందువులకి వెంకటేశ్వర స్వామికి ఇటువంటిది పెడతారా అనేది అందరినీ బాధిస్తుంది. నాన్ హిందూస్ కూడా బాధపడతారు. వాళ్ళు ఎంతగా పరితపించే పరిశుభ్రత గురించి, ఆ వెజిటేరియనిజం గురించి ఉన్న వాళ్ళకి ఇటువంటి ఎలా వాడతారు అనేది ఈవెన్ క్రిస్టియన్స్ ఆల్సో విల్ ఫీల్. అలాగే ఎందుకు చేశారు, తప్పే కదా అని వాళ్ళు పైకి చెప్పకపోవచ్చు కానీ కదా. సో అదేవిధంగా ముస్లిమ్స్ కి అదొక హిపోక్రసీ. మోసం చేస్తే మొత్తం మినేస్తారు, దాన్ని హలాలట. అదేంటి పూజ చేసి చేయడం ఇప్పుడు నెప్పెట్టదానికి. సో ఇటువంటి చాలా ఉన్నాయి కష్టాలు. వాళ్ళు రిలీజియస్ పెట్టిన కస్టమ్స్ లో చాలా 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 ఘోరాతి ఘోరం అని ఉన్నాయి. పాకిస్తాన్ లోనో ఎక్కడ వేరే ముస్లిం దేశాల్లో స్టోన్స్ పెట్టి చంపేయడం తప్పు చేసే తప్పు అంతా వాళ్ళే. 90% దొరికిన అమ్మాయిని కాస్త కూర్చోబెట్టి రోడ్డు మీద కొట్టి రాళ్ళు పెట్టి చంపడం, ఇవన్నీ ఎన్నో ఉన్నాయి. ఇటువంటి అన్ని మాట్లాడుకుంటే చాలా ఉంటుంది. కానీ ప్రకాష్ రాజ్ మాట్లాడిన దాంట్లో నాకు తప్పు అనిపించలేదు. ఆ బీజేపీ ఛానల్ అంటే అతను బాగానే మాట్లాడాడు. మన ఊరుకున్నా సంస్కారంతో మాట్లాడాడు. ఆడు వీడియో మాట్లాడాడు. ఎవడాడు స్టూపిడ్ ఫెలో. ఇది ఒక్కడికన్నా మా అందరికీ తెలిసే విషయం. వాట్ డిడ్ యు అండర్స్టాండ్ ప్రాపర్లీ? నేషనల్ థింగ్ ప్రాబ్లం ముందు చేస్తున్నారు అన్నాడు. ఇప్పుడు చేశాడు. ఎప్పుడు చేశాడు? ఇప్పుడు నేషనల్ ఐటమ్ చేశాడు పవన్ కళ్యాణ్. ఇంకా ప్రూవ్ అవ్వకుండా ఇన్వెస్టిగేట్ చేయకుండా ఎలాగా చంద్రబాబు నాయుడు చెప్తాడు? ఫస్ట్ మిస్టేక్. దాన్ని తండాన్ని నువ్వు చెప్పి మళ్ళా దాన్ని పెద్ద చేయడం తప్పు నీదే. ఇన్వెస్టిగేట్ చేయండి. అసలు వేరే రిలీజియన్ ఉండకూడదని నేను అన్నాను ఫస్ట్ నుంచి. వేరే ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ నో. ఎస్టీలు ఉంటారు హిందువులు అయితేనే. అండ్ క్రిస్టియన్స్ అండ్ వాళ్ళకి కూడా వేరే రిలీజియన్ కూడా దర్శనం ఉంటుంది వెంకటేశ్వరం చూడడానికి. సెపరేట్గా పెట్టండి, బ్యారికేడ్స్ అయి పెట్టి. ఎవ్రీబడి హ్యాస్ టు బి థరో చెక్ అన్నాను. ఇవి వదిలేసి నా దృష్టికి రాలేదు, దృష్టికి రాకుండా ముందు చంద్రబాబు నాయుడు పాలనలో ఏ జరిగింది తెలిసిన నీకు? చంద్రబాబు నాయుడు పాలనలో ఏ జరిగింది? 10 సంవత్సరాల్లో ఓడిపోయినప్పుడు తిరుపతిలో ఎటువంటి అట్రాసిటీ జరిగిందో తెలుసు. వచ్చేయగలవు. ఇప్పుడు నువ్వు గవర్నమెంట్ లో ఉన్నావు కాబట్టి ఒక దీక్ష చేస్తాను, మంచిది. దీక్ష ఎవరైనా చేయొచ్చు. ఒకప్పుడు అయ్యప్పకు ఒకటి దీక్ష చేసేవారు. ఇప్పుడు కనకదుర్గమ్మ తల్లికి చేస్తారు రెడ్ డ్రెస్ వేసుకుని. అలాగే వెంకటేశ్వర స్వామికి ఏదో డ్రెస్ మార్చుకుని అడిగి ఒక 40 రోజులు సెపరేట్ గా ఉండటం ఇష్టం. ఆ మందుకి సంసారం చేసుకోకుండా ఉండటం కోసం అది ఏదో పెడతా ఉంటారు. ఒకడు
నా స్టూడెంట్ ఉండేవాడు, ఎప్పుడైనా నల్ల డ్రెస్ వేసుకుని ఉండేవాడు. మామూలుగా అతను అసలు ఈ టీ టోటలర్ అతను, ఏ అలవాటు లేని తల్లిదండ్రుల చోట్ల బిడ్డ, పెద్ద కోర్సు చేరాడు నా దగ్గర. ఒక అబ్బాయి పేరు ఎత్తులే కానీ పాపం సంవత్సరంలో 3 సార్లు మాలేసేవాడు. లేదు నీకు ఏ అలవాట్లు ఉన్నాయని మాలేసేవాడు, ఊరిని వేస్తుంది అదోసారిగా. సో ఆ విధంగా ఇప్పుడు మనోటి దీక్ష చేయడంలో తప్పులేదు కానీ, బట్ నిజాలు ఇంకా నిర్ధారణ కాకుండా నువ్వేదో పబ్లిసిటీ కోసం చేస్తున్నట్టు, జగన్కి 11 సీట్లు వచ్చినాయి కాబట్టి వాళ్ళు అదే 11 రోజులు నువ్వు చేస్తున్నట్టు, ఈ లుక్స్ సౌండ్స్ వెరీ ఫన్నీ. అందరూ సపోర్ట్ చేస్తారు, ఎందుకు చేయరు? ఎవరైనా చేయొచ్చు, వాళ్ళు అమెరికాలో కూర్చొని కూడా చేయొచ్చు. దేర్ ఆర్ సో మెనీ డివోటీస్ దాన్ యూ, లేకంటే పెద్ద పెద్ద డివోటీస్ ఉన్నారు. యాక్చువల్గా అది చదువుతుంటే ఎలా ఉందంటే విచిత్రమైన తెలుగు నిఘంటువులో చూసిన రాసిన మాటల్లో ఉన్నాయి. నేను పవన్ కళ్యాణ్ చేసిన అన్ని ఫన్నీ అయిందండి. షుడ్ వెరీ క్యాజువల్ గా ఉండాలి. అదొకటి తన ఇష్టం రాసుకున్నాడు కానీ విక్రమ రాసి ఉంటాడు, దీక్షితులో రాసి ఉంటారు అనమాట, పద్దుల్లో రాసి ఉంటారు. అది ఆ భాష అలా కనబడుతుంది. బట్ నథింగ్ రాంగ్, బట్ లెట్ ఇట్ గెట్ ప్రూవెన్. ఇది ఎప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో జరుగుతూ వస్తున్నది. అసలు నందిని నుంచి ఎందుకు డైవర్ట్ చేశారు అనేది జగన్ మీద మెయిన్. ఇప్పుడు నందిని ఉంది కదా కర్ణాటక, అక్కడ నుంచి ఎందుకు తప్పించారు అనేది మెయిన్ చంద్రబాబు నాయుడుకి ఇచ్చు. ఎందుకంటే నందినితో వాళ్ళ కనెక్షన్స్ ఉన్నాయి హెరిటేజ్ ఈజ్ వెరీ ఫేమస్ ఇన్ బెంగళూరు, కర్ణాటకలో. సో నందిని ఈజ్ గవర్నమెంట్. ఇక్కడ గవర్నమెంట్ దాన్ని పడగొట్టేసాడు చెప్పానా, విజయ డైరీని లేకుండా చేశారు ఇక్కడ. దేటి టు ప్రమోట్ హెరిటేజ్. ఇటువంటి అన్యాయాలు జరిగినాయి. ఇప్పుడు అంత ఎందుకు హెరిటేజ్ నెయ్యి పంపండి. యూ సెండ్ హెరిటేజ్ ఘీ టు ద టెస్ట్. ఇవన్నీ ఉంటాయి. ఐ కెన్ ఛాలెంజ్. అదేగా అది ఉందా లేదా అనేది అది పెద్ద వివాదం అవుద్దని చంద్రబాబు నాయుడు గారు ఒక వివాదం పట్టుకొచ్చాడు. ఏంటి యానిమల్ ఫ్యాట్ కూడా కలిసి అని చెప్పేసి. ఇప్పుడున్న ఈవో చెప్పుంటాడు వార్నింగ్, అందులో రిపోర్ట్లు చేయమని. ఏది కరెక్ట్? అటువంటిప్పుడు ఈ సిట్ అనే ఇన్వెస్టిగేషన్ దాన్ని ముందు పంపించలేదు బిఫోర్ యూ కామెంట్. నువ్వు చీఫ్ మినిస్టర్ గా మాట్లాడేటప్పుడు యూ మస్ట్ హ్యావ్ ఏ రైట్. నేను జగన్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇన్ఫాక్ట్ నాకు జగన్ కూడా ఎంట్రన్స్ ఉండకూడదు, సెపరేట్ ఎంట్రన్స్ ఉండాలి. బికాజ్ ఈజ్ ఎ క్రిస్టియన్. మీకు అర్థమైందా? నేను కొత్తగా ఎందుకు చెప్తున్నానంటే అతను పాటించినప్పుడే అటువంటి క్రిస్టియన్ ఎవరైనా సీఎం అయితే వాళ్ళు పాటించినప్పుడే మిగతా వాళ్ళు యథా రాజా తదా ప్రజలా ఉంటుంది. అంతేనా? మిగతా వాళ్ళు అవలంబిస్తారు. నువ్వు క్రిస్టియన్ చీఫ్ మినిస్టర్ అయిపోతే డైరెక్ట్ గా గర్భగుడికి వెళ్ళిపోతావా? ప్రెసిడెంట్ ఎవడో ఉంటాడు, వాడు ఇటువంటి సంబంధం లేని ఉంటాడు, వెళ్ళిపోతాడు లోపలికి. ఎవరైనా ఒకటే. నేను ఇందాక ఆల్రెడీ 2-3 సార్లు చెప్పాను. అదే అవలంబించాలి. కంటే అది చూడకుండా దీక్ష చేయడం అందరికి మంచిదే. యు ఆర్ డూయింగ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ దీక్ష. అండ్ ఆల్సో చాలా మంది ఉన్నారు తిరుపతి గాడ్ని అపవిత్రత చేసే వాళ్ళందరి తరఫున కూడా దీక్ష చేయొచ్చు. కోరికలు తీర్చే గాడ్ కాబట్టి ఇందాక అన్నట్టు అడగొచ్చు, ఐ నీడ్ ఏ బ్యూటిఫుల్ గర్ల్ టు లివ్ విత్ మీ అని. తప్పేటి? మై విష్. అంతేనా? నేను ఫ్రాంక్గా చెప్పాను. కనీసం చేసి అన్ని అదే పనులు చేసి అక్కడ ఏం జరుగుతుందో కూడా తెలియకుండా నా దృష్టికి ఇప్పుడు వచ్చినటువంటి ముందే రావాలి. ముందే ఇన్వెస్టిగేట్ చేయాలి. ఇన్వెస్టిగేట్ చేయకుండా ఆయన కామెంట్ చేయడం అనేది బ్లండర్. వై ఆర్ యూ డూయింగ్ నౌ? ఇప్పుడు ఎందుకు చేస్తారు చెప్పండి? ఇప్పుడు ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత నువ్వు దీక్ష ఎప్పుడైనా చేయొచ్చు, దీక్ష ఎవడైనా చేయొచ్చు. అటు మంచోడో చెడ్డోడో పనికి మాలోడో ఎవడైనా కూడా అయ్యప్ప మాల వేస్తాడా? అయ్యప్ప మాల ఎందుకు వేస్తారు? 4 సార్లు వేస్తారని చెప్పారు కదా. ఆ విధంగా కళ్ళకు దొంగమే వేస్తారు. ఇప్పుడు అన్ని దేవుల మీద వేస్తారు. అటు కొత్త ప్రశ్న వచ్చాడు, ఇది అడగాలన్నమాట, నువ్వు ఏ గాడ్ అని. అది చెప్తాడు భావని మాత అంటాడనమాట. బ్లూ డ్రెస్ అది. చాలాగా ఎవరన్నా చేయొచ్చు, చేయటం మంచిదే. కానీ లోకానికి మంచి జరగాలి, మన రాష్ట్రానికి మంచి జరగాలంటే డూ ఏ బిగ్ యజ్ఞ అలాంగ్ విత్ యువర్ చీఫ్ మినిస్టర్. ఆ యజ్ఞాన్ని టెలికాస్ట్ చేయండి. అప్పుడు ఆ యజ్ఞం ఎలా ఉండాలి? ప్యూర్ నెయ్యితోటి ఒక 2-3 లారీలు నెయ్యి అలా వేస్తూనే 1 వీక్ చేస్తే అదంతా గాలి సోకి గుడంతా పవిత్రం అవుతుంది. ఇది నిజంగా శాంక్టిటీ చేయాలంటేనే. అదే ఇప్పుడు నేను చెప్తే అర్థమైందా? తిరుపతిలో పెద్ద మహాయజ్ఞం చేయాలి. జగనాయ నమః, సజ్జన రామకృష్ణాయ నమః, ఇంకోడవాడాయ నమః, శరలాయ నమః, మొత్తం ముస్లిమ్స్ అయ్య నమః, మొత్తం అందులో కలిసిపోతాయి అనమాట. ఐఎమ్ నాట్ జోకింగ్ విత్ దిస్, ఐఎమ్ రియల్లీ ఐ మీన్ ఇట్. ముందు అది కంట్రోల్ చేయకుండా అందరూ లోపల అలౌడ్. ఉద్యోగం చేసే వాళ్ళంతా కూడా క్రిస్టియన్స్.
సో అందరూ ముస్లిమ్స్. వై ఆర్ యూ డూయింగ్ దిస్? విల్ దే అలౌ ఇన్ చర్చ్ ఆర్ మాస్క్? ఒకటి ఊహించండి. అట్లీస్ట్ వీఆర్ అలౌవింగ్ ఎవ్రీవేర్. బయట అమ్ముకునే కూడా అందరూ ముస్లిమ్స్ ఉంటారు తెలుసా మీకు? టెంపుల్కి వెళ్ళిన తర్వాత పూలు కాడి నుంచి పళ్ళు కాడి నుంచి అమ్ముకునే వాళ్ళందరూ ముస్లింలు ఉంటారా? టుడే యూ గో టు ఎనీ టెంపుల్, తప్పులేదు, వాళ్ళు సర్వైవల్. నేను ఇంకా ఐ ఫీల్ గ్రేట్. ఒక ముస్లిం వినాయకుడు అమ్ముకుంటూ ఉంటాడు కదా, దట్స్ హిస్ బిజినెస్. అది యాక్చువల్గా చాలా సంతోషించవలసిన విషయం. వాళ్ళని ఎక్కడ మీరు అబ్జెక్ట్ చేయకూడదు. బట్ హియర్ తిరుపతి గాడ్ ఈజ్ ఎ స్పెషల్ గాడ్ ఫర్ ద హోల్ వరల్డ్, ప్రపంచానికి. అటువంటి దానికి నువ్వు ఒక్కడు దీక్ష చేసేంత మాత్రం నేను జరగదు. రియాలిటీ తెలియాలి. బికాజ్ యూఆర్ ద గవర్నమెంట్, యాజ్ అన్ యాక్టర్ యూఆర్ డూయింగ్ ఓకే. ఇప్పుడు చేసినందుకు అంటలేదు, చేసే ముందు యూ హ్యావ్ టు టేక్ ఏ ఫర్మ్ డెసిషన్, ఫర్మ్ అథారిటీ, అథెంటిక్ ప్రూఫ్ కావాలి కదా. ఆ ప్రూఫ్ లేకుండా ఇలాగా ఆ ప్రూఫ్ అయ్యింది. ఆ ప్రూఫ్ ఎప్పుడు అవుతుంది? నిన్న కాదు మొన్న ఆర్డర్ చేశారు ఇన్వెస్టిగేట్ చేయమని. మరి అంతమంది ఎలా చెప్పారు? నాసిరకం అన్నాడు ముందు, మిల్లివేసిన సాఫ్ట్ గాను యానిమల్ ఫ్యాట్ కూడా కాసింది అంటే అయిపోయింది. చాలా చాలా పొరపాటు. యాటిట్యూడ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు ఈజ్ రాంగ్. నువ్వు అన్ని చేయకుండా చెప్పడం తప్పు కదా. ఆన్ తిరుపతి గాడ్ ఆల్రెడీ మెట్ విత్ అన్ యాక్సిడెంట్ వెళ్తున్నప్పుడు రక్తాలు కారిపోయేలాగా యూఆర్ బీన్ సేవ్డ్. తిరుపతి వెంకటేశ్వరం ఒక విధంగా నేను సేవ్ చేసినట్టు లెక్క. ఇప్పుడు మళ్ళీ ఇది కానీ తప్పు చేస్తే మటుకు నో బడీ కెన్ సేవ్ నో బడీ అని ఎవరు. జగన్ తప్పు చేసినా కూడా, ఇప్పుడు జగన్ నిజంగా తప్పు చేసేది ఆ గవర్నమెంట్ జరిగినా కూడా జగన్ ఒకటే కదా, ఇక్కడ బీజేపీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు కదా. ఎవ్రీబడి హ్యాస్ టు బి బ్లేమ్డ్. మీకు అర్థమైనప్పుడు అదేదో బాంబే నుంచి అమ్మాయిని పట్టుకొస్తే ఇప్పుడు అన్నారు జగన్ ని, ఆఫీసర్లు అరెస్ట్ చేసినా కూడా జగన్ అంటున్నారు. మరి అక్కడ ఆఫీసర్ అరెస్ట్ చేయడం, ఇక్కడ ఆఫీసర్ అరెస్ట్ చేయాలి. తిరుపతిలో జరిగిన ఇప్పుడు ఈ లడ్డూ స్కామ్ కి ఎవరు ముందు బాధ్యతలు? ఆ టైంలో ఎప్పుడు జరిగింది? మీరు వచ్చిన తర్వాత జరిగింది. ఇది ఎంతకాలం నుంచి నెయ్యి వాడుతున్నారు అది తెలుసుకున్న ఆఫీసర్లు ముందు సస్పెండ్ చేయాలి. దానికి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్, ఒక ఐఏఎస్ ఆఫీసర్, దానికి చైర్మన్, ఇవన్నీ ఇన్ని ఉన్నాయి కదా. ఇట్స్ నాట్ ఎ స్మాల్ ఆర్గనైజేషన్ కదా. ఆ చైర్మన్ పాత్రకి ఎంతో మంది ఎగబడతా ఉంటారు, చీఫ్ మినిస్టర్ చుట్టూరును. సో అటువంటిప్పుడు ఆ టైంలో ఉన్న వాళ్ళు అరెస్ట్ చేయాలి. కానీ ఇప్పుడు ప్రతిదీ ఇప్పుడు జగన్నే అన్నారు. ఇంకొకటి చెప్తున్నాను, జగన్ అనండి కానీ ఫస్ట్ జగన్ ఈజ్ నాట్ అలౌడ్ టు టెంపుల్. ఏ క్యాస్ట్ ని, ఏ రిలీజియన్, అదర్ రిలీజియన్స్ ని ఎంటర్ చేయకూడదు అన్నప్పుడు దర్శనం చేసుకునే ఉండే, ఒక స్పెషల్ బ్యారికేడ్స్ పెట్టి చేయమండి. కానీ దే ఆర్ నాట్ అలౌడ్ టు ద గర్భగుడి ఆర్ ఎనీథింగ్. ఏ పెద్దోడు వచ్చినా కూడా వెళ్ళిపోతా చేయటం ఏంటి? జగన్ కూడా వెళ్ళకూడదు. ఈజ్ అ క్రిస్టియన్, ఈజ్ నాట్ కన్వర్టెడ్. డెఫినెట్లీ నేను ఎప్పటి నుంచో అనుకున్నాడు ఈ మాట, ఇంక్లూడింగ్ రాజశేఖర రెడ్డి గారు. హౌ కెన్ యూ తప్పు చేస్తే ఎవరైనా దెబ్బతింటారా? వెంకటేశ్వర మటుకు నేను ఈ రోజు కూడా చెప్తున్నాను, క్రిస్టియన్ హాస్పిటల్కి ఇచ్చాడు 2-3 టెంపుల్ కొండలో ఎన్ని ఉన్నాయని లెక్కలేంటనమాట. ఒక ఎగతాళి క్రిస్టియన్స్ కి. ఇది ఎక్కడి నుంచో సెపరేట్ గా పుట్టినట్టు. యు ఆర్ బీన్ కన్వర్టెడ్ బై బ్రిటిష్ పీపుల్, యు ఆర్ నాట్ క్రిస్టియన్స్. వాట్ క్రిస్టియానిటీ ఇస్ దర్ ఇస్ నో క్రిస్టియానిటీ. అదే ఓల్డ్ టెస్ట్మెంట్ కానీ న్యూ టెస్ట్మెంట్ కానీ ఎక్కడి నుంచో వచ్చింది అది. స్టిల్ ఇఫ్ యూ హ్యావ్ రెస్పెక్ట్ ఆర్ ఇఫ్ యూ కెన్ ప్రే లార్డ్ జీసస్, ఎనీథింగ్, దట్ ఈస్ నథింగ్ రాంగ్. కానీ మీ యొక్క ఫిలాసఫీని, హిందూని ఇన్సల్ట్ చేసి పట్టుకు చేయకూడదు. నేను జగన్ కానీ వైఎస్ రాజశేఖర్ కానీ ఐ విల్ నెవర్ ఎక్స్క్యూజ్ ఫర్ దిస్. అది క్రిస్టియన్ హాస్పిటల్కి ఇచ్చేయడం ఆర్ షర్మిలాగ్రమ మాట్లాడడం నాన్ సెన్స్. మీరు ఎవరో మాట్లాడడానికి అధికారం లేదు. గుడ్ ఆర్ బ్యాడ్ మీరెవరు మాట్లాడేది? మేము ఉన్నాం మాట్లాడడానికి. యూ జస్ట్ కీప్ క్వైట్. వీ కెన్ టాక్, వీ కెన్ డిఫెండ్. పవన్ కళ్యాణ్ అంటే 100 మంది రావాలి. 100 మంది వచ్చి ఇంకా ఇవన్నీ నిజమా కాదా అని తెలియాలి. అబద్ధమైతే మీరే సఫర్ అవుతారు, దాంతో నువ్వు సఫర్ అవుతావు. నాట్ కరెక్ట్. నిజంగా ప్రకాశ్ రాజ్ దాంట్లో నాకు తప్పు కనపడలేదు. అందరూ తిడుతున్నారు బీజేపీ ఛానల్, వాడు వీడు ఎదిగే నిన్నటి వరకు బాగానే మాట్లాడేవాడు కదా, నీకు అవసరం అది? నిన్నటి వరకు నాకు అతని మీద మంచి అభిప్రాయం ఉంది. ఆయనని అంటే ప్రకాష్ రాజ్ నాస్తికుడు కాబట్టి ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పేసి ఏం కాదు. అతను ట్వీట్ లో నాస్తికత్వం ఏం కనపడలేదే. నాకు తెలిసిన ఇంగ్లీష్ లో, మీకు నాకంటే బాగా తెలుసు, మీకు ఏం కనపడలేదు. వై ఆర్ యూ మేకింగ్ ఇట్ నేషనల్ ఇష్యూ? తప్పేంటి? కరెక్ట్, అంత తప్పే ఏమనలేదు. తర్వాత మోహన్ బాబు కొడుకు ఏదో మాట్లాడుతుండే, అదే అతనికి ఏదో వచ్చి దానికి పవన్ కళ్యాణ్ లాంటివి చేస్తాడు. ఏదో ఒకరిని పట్టుకో, ఒకళ్ళు నాలెడ్జ్ ఉండాలి మీకు ముందు. ఏదో చెప్పాడు ఆయన 11 రోజులు చేస్తా చేయండి, 11 రోజులు 11 నెలలు చేయండి, హ్యాపీగా టేక్ రెస్ట్. అంతే కదా. ఇదే సందర్భంలో ఏమడుగుతున్నారు, మన వరదలు వచ్చినప్పుడు వెంటూ సింగపూర్ అంటున్నారు. అది ఆవిడే పెట్టాడు అన్ని సమర్థించాలి. హానిమూన్ అన్నారు. యూఎస్ లో హానిమూన్ ఏంటి? పిల్లలకి ఎదిగిపోయే వయసు వచ్చిన తర్వాత
ఆ రష్యా అమ్మాయి కూడా పిల్లలు పెద్దలు ఇద్దరున్నారు కదా, ఎప్పుడు అనుమానం ఏంటి? జస్ట్ ఫ్యామిలీ ట్రిప్ వెళ్ళాడు, తప్పులు వ్యక్తిగతం కనిపించకూడదు. ఆడెవడ తమిళాన్ని బట్టి బయటలోని ఎక్కడో పెట్టారు హనీమూన్కి వెళ్ళాడు. హనీమూన్ వెళ్ళటం పెట్టేది, హనీమూన్ అంటే పెళ్ళి అని కొత్తలో వెళ్ళేది హనీమూన్. ఇట్స్ నాట్ హనీమూన్, ఏమంటే మరి ఫ్యామిలీ ట్రిప్. ప్రోగ్రామ్ మార్చుకొని అయిపోయాడు. ఇక్కడ ఉండి వేస్తాడా, నీళ్ళు తోడేస్తాడా? చంద్రబాబు గారు తోడేశాడు నీళ్ళు, గేట్ లేకపోతే ఆ పడవలు గుద్దేసిన పడవలే వైఎస్ఆర్ సిడిపి అన్నారు. బుద్ధి ఉంది అసలు అని మాట్లాడడానికి ఆధారం ఉండాలి కొన్ని కనీసం. ఆ పడవలు గుద్దేస్తారా? పడవ ఒక్కొక్క పడవ పోతుంది 2 లక్షలు పోతుంది, వాళ్ళకి లక్షలు పోతుంది. అది అవి కొట్టుకొచ్చింది అక్కడ ఆగిపోయినాయి. ఇప్పుడు మీరు అడ్డుకోండి పెట్టలేగా. సో ఇవన్నీ నాన్ సెన్స్. పొలిటికల్ క్యాబ్ గురించి చెప్పకండి. మిగతా అన్ని విషయాలు చెప్పినా పర్లేదు. పొలిటికల్ మీటింగ్స్ బ్యాన్ ఆన్ తిరుపతి ఆర్ పొలిటీషియన్స్ ఆర్ బ్యాన్ ఇన్ ద కమిటీ. అదేనా డెఫినెట్ గా ఉండకూడదు. చైర్మన్ కూడా ఈ షుడ్ నాట్ బి ఏ పొలిటీషియన్. నాన్ పొలిటీషియన్స్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళే హిందూ ధర్మానికి సేవ చేసాడే ఉండాలి, ఒక రికార్డు ఉండాలి. ఈవెన్ పంతులు కూడా పొలిటికల్ పార్టీలకు సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు నాన్ పొలిటికల్ అన్నాను, బట్ ఎన్టీవీ ఆయన నాకు పెద్ద పరిచయం లేదు, ఒకసారి కలిసాడు. కానీ ఆయన యాగాలు చేస్తారు కదా ప్రతి సంవత్సరం, 8 కోట్లు ఖర్చు పెట్టి చేయిస్తాడు కదా ఎన్టీవీ వాళ్ళు, భక్తి ఛానల్. అటువంటి వాళ్ళకి ఇవ్వాలి నా ఉద్దేశం. నాకు ఆయన ఎప్పుడు అడగలేదు. వాళ్ళ ఇల్లు పొలిటిక్స్ ఉంటారు, జస్ట్ హలో అని అంతే. ఒకసారి ఎప్పుడు నగరపాటు రాజగోపాల్ రెడ్డి ఒకసారి వెళ్ళినప్పుడు తప్పితే నాకు ఆయన ఫ్రెండ్ కాదు తెలుసు, చౌదరి గారు అని తెలుసు అంతే. అటువంటి వాళ్ళకి ఇవ్వాలి. భక్తి ఛానల్ చెప్పిన ఎన్నో చేస్తాడా, ఎన్నో రోజులు చేస్తారు యాక్చువల్ గా. అటువంటి వాళ్ళకి వాళ్ళు చైర్మన్ అనేది. దే డోంట్ వాంట్ మనీ ఫ్రమ్ వెంకటేశ్వర. దే ఈస్ డూయింగ్ వెరీ వెల్ ఇన్ ఈ ఛానల్స్. ఇప్పుడు అలా కాకుండా ఇంకో ఛానల్ ఆయన కనుక రాయుడు గారికి ఎవరికి ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు. ఆయన కూడా భక్తి ఉండొచ్చు, మరి ఆయన గురించి నాకు అంతగా తెలియదు. కానీ తెలుసు కానీ ఆయన క్యారెక్టర్ తెలియదు నాకు. అదే TV5 ఆయనకి ఇవ్వడానికి చూస్తున్నారు ఇప్పుడు, టీటీడీ దాని గురించి అనమాట. అలాగా అసలు నాన్ పొలిటికల్ పీపుల్కి ఇవ్వాలి. ఇలా నాన్ పొలిటికలే, దర్ ఓన్లీ మీడియా. మీడియాలో ఉన్న వాళ్ళు చెప్తే పొలిటీషియన్స్ కి, బీజేపీ వాళ్ళకి అడుక్కొని ఈడుక్కొని, ఎవడైతే సేవ చేశాడో, ఎవడైతే ఏదో పనులు చేసి ఓట్లు వేసాడో వాడికట వీళ్ళు ఇచ్చేది, చంద్రబాబు నాయుడు ఇచ్చేది. ముందది పోతే ఉంటుంది. అన్న ముందు మీ గవర్నమెంట్ లో ఎవరు సప్లై చేశారు అడగండి. ఇదంతా కూడా ఏదో విధంగా హెరిటేజ్ వెళ్ళడానికి చూస్తున్నారు. హెరిటేజ్ త్రూ నందిని ఏదో ఎవరైతే వాళ్ళకి వీళ్ళు డైరెక్ట్ గా మరి నీ హెరిటేజ్ ఇచ్చామంటారని చెప్పేసి వీళ్ళు వాళ్ళకి సప్లై చేస్తారో వాళ్ళ బ్రాండ్ వస్తుంది కనుక. అర్థమైంది. ఇది దీనికి వేసిన చీప్ ప్లాన్. అది ఒక కుట్ర అనుకోవచ్చు. 100% పొలిటీషియన్స్ సీన్ లో ఉంటే ఎలాగ ఉంటుంది. ఇది కాదని ప్రూవ్ చేయండి. హెరిటేజ్ దగ్గర రానివ్వకండి, దేన్ని దగ్గర రానివ్వకండి. వై కాంట్ యూ గివ్ టు ద ప్రైవేట్ పీపుల్? అది ఆలోచించాలి. కానీ నేను నిజంగా దేవుడికి నువ్వు పరిరక్షణ ఇచ్చి, హిందూ ధర్మాన్ని పరిరక్షించేవాడైతే పబ్లిసిటీ పక్కన పెట్టి నువ్వు దీక్ష చేస్తున్నాను, అవి కాదు నేను. యూ కంట్రోల్ దిస్. ప్లస్ ప్రూవ్ అవ్వలేదు ముందు. ప్రూవ్ అవ్వకపోతే మీరు మొత్తం ఓవరాల్ గా తుడిచిపెట్టుకుపోతారు. గాడ్ ఈజ్ లుకింగ్ అని చెప్పాను మీకు, ఆల్రెడీ చెప్పాను. మీరు పెట్టట్లేదు. దేవుడు చూస్తున్నాడు పైనుంచి అని చెప్పాను. అవి పెట్టాలి. టీవీ వాళ్ళు కూడా చెప్తున్నాను. వాట్ ఎవర్ మై ఒపీనియన్ అడుగుతున్నప్పుడు మై ఒపీనియన్ హ్యాస్ టు బి ఎగ్జిబిటెడ్ టు ద పీపుల్, టెలికాస్టెడ్ టు ద పీపుల్. సో ఇది ఆయన దీక్ష చేయడంలో వీళ్ళు ఆల్సో విషయం. నేను చేస్తాను. నా దీక్ష దీని గురించి కాదు, వేరే లడ్డు గురించి కాదు, వేరే ఉంటుంది. ఎవరు చూద్దాం, సినిమా తీస్తే సినిమా గురించి ఉంటుంది. ఎవరు ఏం పెరిగితే తింటాం, ఏం చేస్తాం మరి? వద్దు ఇందులో యానిమల్ ఫ్యాట్ అంటావా? ఎక్కడి నుంచి అంటాడు? మీరు చేసిన సౌండ్ కి దట్ ఈస్ వాట్ ఈజ్ సేయింగ్ ప్రకాష్ రాజ్. నేషనల్ ఇష్యూ ఎందుకు చేస్తారు? ముందు ఇన్వెస్టిగేట్ చేస్తే నిజాలు తెలుసుకోమని అర్థం ఉంది అందులో నాకు తెలిసి. నేను ప్రకాష్ రాజ్ చాలా విషయాలు నేను కూడా తిట్టాను. ఎలాగంటే వేరే కాదు, అతని యొక్క అభిమతాలు నాకు నచ్చగా అన్నాను. జస్ట్ బీజేపీని అటాక్ చేయడం నీవు అభిమతంగా కనిపిస్తున్నప్పుడు తిట్టాం. ఇక్కడ ఎలా కనపట్లేదే? దేవుడి గురించి చెప్తున్నాడు. దేవుడికి ఇచ్చే లడ్డూని వైఆర్ మేకింగ్ ఇట్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అని అన్నాడు. యాక్చువల్గా అందులో నాకు ఎగతాళి కానీ ఏం కనిపించలేదు. హీ హాస్ గివెన్ హానర్ టు హిస్ పోస్ట్. ఈజ్ నోవర్ జస్ట్ యాక్టర్ అంటే హీరో పవర్ స్టార్ కాదు కదా. ఈజ్ నవ్ ఇన్ టు ఏ పోస్ట్ ఆఫ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అని అన్నాడు అనుకున్నాను. అందులో నాకు తప్పు కనపడలేదు, డెఫినెట్ తప్పు కనపడలేదు. ప్రతి దాంట్లోనూ అపార్థం చేసుకునే వాడి యొక్క మాటలు అర్థం చేసుకోవడం కష్టం అన్నాడు సోమబాబు. అలా ఉంటుంది. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ.